దూకేసేరాను సినిమాల్లో పిక్చరే చూసాక పోరగాళ్ళు పిట్టగోడెక్కి దూకే కోరికున్న వాళ్ళు ఆడియో రిలీజ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను అశోక్ కుమార్ గారిని. అశోక్ కుమార్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. ఋషి ఎంటర్టైన్మెంట్స్ ఫస్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. కొత్తగా నాకే నేను కనిపిస్తున్నాను, ఇంతగా వింతగా మార్చిందంటే నువ్వే నువ్వేను. మెల్లగా మెల్లగా నీ ఊహల్లో ఫుల్లుగా మునిగాను, ముద్దుగా బుద్ధిగా ఉండేవాణ్ణి గెంతులేస్తున్నాను. ఓ చైత్ర 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 చైత్రంలా వచ్చావే, చిత్రంగా దిల్లో చిత్రాలే చేసావే. ఈ మూవీ ఆడియో హేమాస్ మీడియా ద్వారా మార్కెట్ లోకి రాబోతుంది. హేమాస్ మీడియా కే సురేష్ బాబు గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే సెకండ్ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా హుడారి వెంకటేశ్వరరావు గారిని అలాగే డైరెక్టర్ ప్రశాంత్ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. Romance with Finance, second song, grand launch. సెకండ్ సాంగ్ కూడా చూసేసాం. డైరెక్ట్ గా సిడీ లాంచ్ లోకి వెళ్ళిపోదాం. సిడీ లాంచ్ బై సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ గారు. వివి వినాయక్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్. సిడీ లాంచ్ హుడాలి వెంకటేశ్వరరావు గారిని, సురేష్ కొండేటి గారిని, కేఎం రాధాకృష్ణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీడియా ద్వారా మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది ఈ ఆడియో. మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలకి, వచ్చిన గెస్ట్లందరికీ నా నమస్కారాలు. ఈ సతీష్ మా ఊరోడే, మా ఊరు పక్కన కడియం, మా అందరికీ ఎప్పటి నుంచో తెలిసినవాడు. ఇది ఈ సినిమా చాలా మంచి విజయం సాధించి ఆయనకి మంచి, సతీష్కి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా డైరెక్టర్ రాజు, తను కూడా మా రాజమండ్రి ప్రాంతం వాడు. అదేలే మాకు ఎప్పటి నుంచో తెలిసిన మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళని ఆశీర్వదించడానికి వచ్చిన స్వామి గడు గారికి, ఇక్కడ వచ్చేసిన పెద్దలకి, వచ్చిన ఆహుతులందరికీ ఈ సినిమా
అందరికీ నమస్కారాలు చెప్తే ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రిషి ఎంటర్టైన్మెంట్స్ రొమాన్స్ విత్ ఫైనాన్స్ సినిమాలో మనం 2 సాంగ్స్ చూసాం, అలాగే థియేట్రికల్ ట్రైలర్ చూసాం. రెండు చాలా 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 బాగున్నాయి. మరి ఇంకా లేట్ చేయకుండా థర్డ్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. ఈ థర్డ్ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా నేను ఇన్వైట్ చేస్తున్నాను కేఎం రాధాకృష్ణన్ గారిని, అలాగే హీరోయిన్ గీత గారిని. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. Third song launch. పోనే 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 పోవద్దురా అమ్మాయిల జోలికి పోవద్దురా పోనే 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 పోవద్దులే అబ్బాయిల జోలికి పోవద్దులే అందమైన మాయలేన బావ అమ్మాయిలే అందులోన పడబట్టే అంతే అంతేనులే లవ్వు 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 అంటూ యువ్వు 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 అంటూ ఇంటి చుట్టూ తిరుగుతుంటారే. అందుకే నెక్స్ట్ సాంగ్ ని రిలీజ్ చేయవలసిందిగా విజయ్ కుమార్ గారిని, అలాగే సూర్య వర్సెస్ సూర్య ప్రొడ్యూసర్ శివకుమార్ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. వెల్కమ్ సార్. Fourth song launch. లక్కులే లక్కులే లక్కులాలో అమ్మ లక్కలాలో సిగ్గుబుట్టాకే సేరారు సినిమాల్లో పిక్చరే చూసాక పోరగాళ్ళు బిట్ట గోడెక్కి దూకి కోరికున్న వాళ్ళు ఐటమ్ సాంగులా బాబని ఆసకారిచ్చిన దక్కువేనని ముంత ఖర్జూరమంటి దానిని మును ముందెప్పుడు చూడబోరని లక్కులే లక్కులే. లెట్స్ ఇన్వైట్ మహేష్ డాన్స్ గ్రూప్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ డాన్స్ గ్రూప్. ఇప్పుడు మెయిన్ సిడి లాంచ్ లోకి వెళ్ళిపోదాం. సో సిడి లాంచ్ చేయవలసిందిగా ఒక స్పెషల్ పర్సన్ ఇన్వైట్ చేస్తున్నాను నేను, తెలంగాణ శాసనసభ మండలి చైర్మన్ స్వామి గౌడ్ గారిని. స్వామి గౌడ్ గారి చేతుల మీదుగా ఫస్ట్ సిడీని లాంచ్ చేసి అశోక్ కుమార్ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఫస్ట్ సిడీ లాంచ్ తెలంగాణ శాసనసభ మండలి చైర్మన్ స్వామి గౌడ్ గారి చేతుల మీదుగా అశోక్ కుమార్ గారికి ఫస్ట్ సిడీ. రొమాన్స్ విత్ ఫైనాన్స్ మూవీ ఆడియో హేమాస్ మీడియా ద్వారా మార్కెట్ లోకి రాబోతుంది. 6 టీవీలో లైవ్ చూస్తున్న ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్.
రొమాన్స్ విత్ ఫైనాన్స్ ఈ సినిమా విజయవంతం కావాలని, ఈ సినిమా మరి ఎందుకో నన్ను ఈ సినిమా రిలీజ్ కోసం పిలిచారు, నాకు ఏమి తెలియదు దీని గురించి. చాలా మంది హీరోయిన్లు రంగేసుకొని నాట్యం చేస్తారు, లేకపోతే డాన్స్ చేస్తారు స్టేజ్ మీద అనుకుంటారు. కానీ ఈ రంగు వెనకాల ఎన్ని జీవిత కథలున్నాయో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. వారి ఎన్ని బాధలున్నాయో అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న పాత్రలు దొరకక ఈరోజు హీరోయిన్లమైతామని వచ్చిన వాళ్ళు, హీరోలమైతామని వచ్చిన వాళ్ళు చిన్న పాత్రలు దొరకక ఎన్ని ఆవేదనలు పడుతున్నారో, ఎన్ని కష్టాలకు గురవుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం అని లేకుండా ఒక రంగానికి మంచి కథలు అందించినటువంటి వారు. నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎవరు కూడా మేము ఆంధ్ర రాయలసీమ ప్రాంతం వారి తెలంగాణలో ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మేము ఎవరికీ వ్యతిరేకం కాదు. ఎవరైతే పొట్టగొట్టడానికి వచ్చారో వారికే సిద్ధాంతపరమైన వ్యతిరేకం, కానీ మేము మా మిత్రులకు వ్యతిరేకం కాదు. కలిసి బతుకుదాం, కలిసి జీవిద్దాం, కలిసి అభివృద్ధి చెందుదామని చెప్పి మీ అందరికీ కూడా నేను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ఈ రొమాన్స్ విత్ ఫైనాన్స్ తప్పకుండా విజయవంతం సాధించి తీరుతుందని చెప్పి నేను ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సార్, రొమాన్స్ విత్ ఫైనాన్స్ మూవీ గురించి మీ మాటల్లో. టైటిల్ చాలా బాగుంది, రొమాన్స్ విత్ ఫైనాన్స్. అంటే డబ్బున్న వాళ్ళకే రొమాన్సా, లేకపోతే అక్కడ ఒక ఎంబ్లంలో లవ్ పెట్టారు అంటే లవ్ ఫైనాన్సా ఏంటో అర్థం కాకుండా చిన్న ఒక క్యూరియాసిటీ ఉంది. హలో, టైటిల్ వెరీ క్యాచీగా ఉంది. చాలా పెద్ద పెద్ద నిర్మాతలు కూడా సినిమా తీయాలంటే భయపడుతున్న రోజు. అటువంటి రోజుల్లో మన సుధాకర్ గారు, జనార్దన్ గారు చాలా ధైర్యంగా, సుదర్శన్ గారు, జనార్దన్ గారు ఇద్దరు ధైర్యంగా వచ్చి సినిమా తీసినందుకు వాళ్ళు అభినందిస్తూ, ఇప్పుడే చెప్పారు రెండో సినిమా చేయబోతున్నాం అంటున్నారు. డెఫినెట్గా సార్ బాగా, ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయినాక దీంట్లో మంచి చెడ్డ చూసుకొని మీరు అవగాహన కల్పించుకొని డెఫినెట్గా మంచి సూపర్ హిట్ని కొట్టండి సార్. ఆల్ ద బెస్ట్. ఐ విష్ ఎంటైర్ టీమ్కి మంచి సక్సెస్ కావాలని భగవంతుడు కోరుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా చూస్తుంటే ఇక్కడ దాదాపుగా ఆడియో ఫంక్షన్లో ఇచ్చినటువంటి విజువల్ చూస్తుంటే ఇందాక సోదరులు అశోక్ గారు చెప్పడం, మరి నిజంగా ఒక చిన్న సినిమాకు కూడా ఇంత హై క్వాలిటీతో ఈ యొక్క ఫోటోగ్రఫీ చూస్తుంటే ఈ యొక్క సినిమా రిచ్నెస్ ఎంత ఖర్చు పెట్టి తీయడం జరిగిందని తెలుస్తూ ఉంది. మరి తప్పకుండా పాటలు కూడా ఇందాక అశోక్ అన్న నేను అందరం కూర్చొని మాట్లాడుకుంటుంటే పాటలు కూడా మనిషికి అతుక్కునే విధంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆదరిస్తారని చెప్పేసి, ఈ యొక్క సినిమా ఫంక్షన్ ఏ విధంగా జరిగిందో ఇదే విధంగా ఈ యొక్క సినిమాను ఆదరించి అభిమానించి యావత్ తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క సినిమాను ఆదరించి అభిమానించి పెద్ద సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, పయనం ఎటువైపో గమ్యం ఎటువైపో చేరలేను నా చెలినైనా వీడలేను ప్రాణానైనా ఓ ప్రేమ నేను చేరనా కన్నీళ్ళే నాకు మిగిలినా పయనం ఎటువైపో వికసిస్తున్న